నమస్కారం. భక్తి చైతన్యానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరి సంపదలు కలుగుతాయి, మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. ఈసారి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి విషయాలను ఈ వీడియోలో సవివరంగా వివరిస్తాను. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఎంతో మంచి జరుగుతుందని, శుభ ఫలితాలను పొందవచ్చని చెబుతారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి డిసెంబర్ 30న మంగళవారం ఉదయం 7:51 మొదలవుతుంది. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామునే 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వార దర్శనాలు మొదలవుతాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు ఏకాంత సేవ జరుగుతుంది. ఆ తర్వాత బంగారు వాకిల్ని మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఏకాంత సేవ దాకా ఆలయ గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. 10 రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహావిష్ణు అవతారమైనటువంటి రంగనాథ స్వామి వైకుంఠ ఏకాదశి నాడు వజ్రాలతో చేసిన వస్త్రాలను ధరిస్తారు. అలాగే 1000 స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ ద్వారం నుంచి తీసుకొచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు మనం చేయవలసిన పనులేంటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. దామోదర సహిత తులసీదేవిని పూజించాలి. ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండటంతో పాటుగా ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకోవాలి. నిష్టగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞాన సంపద కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది.